నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీకి ఓట్ల మీద ఉన్న శ్రద్ధ దేవుడిపై లేదు. ప్రధానిపై పలు విమర్శలు చేసిన మంత్రి పొన్నం. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ చర్యలు. సెంటర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్. వేములవాడలో శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభం. 5 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇలాంటి పార్టీలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ పేదలను మోసం చేసిందన్నారు. 13న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రమాదేవి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతుల నోళ్లు కొట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి సంగతి రైతులకు తెలియదా? చర్చలు జరుగుతాయి కదా అంటే మీ హామీలు అమలు కావాలి. ప్రతినిత్యం కల్పించినటువంటి కేసీఆర్ మర్చిపోదామా? ఏది రేవంత్ రెడ్డి గుర్తు చేసుకుని పోలేదామా? చెప్పాలి. ప్రతినిత్యం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రైతులు ఆదుకున్నటువంటి కేసీఆర్, ఆ కేసీఆర్ మర్చిపోదామా? లేకపోతే ఏది మోసం చేసినటువంటి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మళ్ళీ వాళ్ళ మాట పట్టుకొని మనం మళ్ళీ ఓటేస్తే మన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఆయన కుమార్తె నందిని ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని అభ్యర్థించారు. ఒక నెల రోజుల నుండి వడ్ల కుప్పలు అట్లా పెట్టుకొని వెయిట్ చేస్తున్నా కూడా కాంటా వేస్తలేరట. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా లేకుండే అని వాళ్ళు చెప్తున్నారు, గొడగొడ ఏడ్చుకుంటూ చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తొందరగా స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తడిచిన ధాన్యాన్ని కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వాతావరణ శాఖ కూడా ఇంకా 4-5 రోజులు వర్షం ఉందని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మా తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, రైతుల్ని గోసపుచ్చుకోవద్దు. మీకు రైతుల మీద, మామూలు ప్రజల మీద ఎందుకు కక్ష? మీ వల్లే ఇంత నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని తొందరగా స్పందించండి, రైతులకి మేలు చేయండి అని మా తరపున కోరుకుంటున్నాము. నాన్న చేసిన అభివృద్ధి ప్రతి ఊర్లో కూడా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. నేను చెప్పడం కంటే ముందు వాళ్ళే నాకు చెప్తున్నారు. మేము అనవసరం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 20,000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచామన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాక కరెంటు ఇవ్వలేకపోతుందన్నారు. ప్రధాని మోడీ 1,000 కోట్ల రూపాయలతో కాశీని అభివృద్ధి చేశారని, దక్షిణ కాశీ అభివృద్ధికి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. మోడీ 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 అని జపం మాడింది తప్పితే మన సమస్య ఒక్కటి కూడా అడగలేదు. విషయాలు కరీంనగర్ కోసం అడగనటువంటి ఎంపీ బండి సంజయ్ గారు ఎందుకు ఓటు వేయాలి? ఇలా మీరు కాదు, నేను బీజేపీ శ్రేణులను అడుగుతున్నా, బీజేపీ కార్యకర్తలను అడుగుతున్నా, ఇలా ఎందుకు ఓటు వేపిస్తారు మీరు? ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా అడగని ఎంపీ అవసరమా కరీంనగర్ కి? 5 సంవత్సరాలు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చిన ఇదే మోడీ గారు అని అడిగి, ఇదే వెంకయ్య నాయుడు గారిని అడిగి పట్టుకొచ్చిన, ఇదే పీయూష్ గోయల్ బీజేపీ మంత్రుల దగ్గర తిరిగిన,
ఇదే మోడీ గారిని తీసుకొచ్చి గజ్వేల్లో శంకుస్థాపన చెప్పిన ఇవాళ కరీంనగర్ కి రైల్వే లైన్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఏం కావాలి, నియోజకవర్గానికి ఏం కావాలో తెలిసినవాడు ఎంపీగా ఉండాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీలో 32 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు గుర్తు చేశారు. కరీంనగర్కి 1000 కోట్లు నిధులు తెచ్చి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశారన్నారు. హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీనవంక ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లకుండా కేబుల్ బ్రిడ్జ్ నిర్మించినట్టు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన పనిచేస్తానన్నారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నియోజకవర్గానికి ఏం కావాలి, నా ప్రాంతానికి ఏం కావాలి తపనబడేటువంటి వాడు ఎంపీగా ఉండాలి. నేను చెప్తా, మీ అందరి దీవెన వల్ల నేను 2 సార్లు ఎంపీ అయినా చెప్పుకుంటా ప్రజల ఆశీస్సులతోని. రెండోసారి కరీంనగర్ ఎంపీగా మీ దీవెన వల్ల గెలిచి ఇవాళ నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా ఇలా తీర్చిదిద్దిన. మీలాంటి జమ్మికుంట, వేరువంక, కమలాపురం, హుజరాబాదు వాస్తవంలో కరీంనగర్ నగరం పోవాలంటే అలుగునూరు బ్రిడ్జి దూరం తిరగకుండా చక్కగా పోవాలని చెప్పి ఇలా కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన నేను. బ్రిడ్జ్ అదే కాదు, ఇలా జగిత్యాల, కరీంనగర్, వరంగల్ కు పోయేటువంటి జాతీయ రహదారి 4 రహదారులు జాతీయ రహదారి అది హుజరాబాద్ ఆవల వైపు నుండి పోయేది ఉండే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుండ్లపల్లి, కనగర్తి, మడక, శానగొండ, గుంపుల గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో కాసేపు ముచ్చటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గంట రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ జీల తిరుపతి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మేడగోని శ్రీకాంత్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన మనిషిని మనం గెలిపించుకుంటే మనకు అక్కడికి వస్తాడు, పిలిస్తే వస్తాడు, మాట్లాడతాడు, కష్టం ఉంటే వింటాడు, వీలైనా సాయం చేస్తాం. ఇది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది, ఇవాళ ఒక్కసారి వెనక్కి పోయి చూస్తే మీరు అందరూ ఆశీర్వదించి 2 సార్లు మాకు అవకాశం ఇచ్చిండ్రు. 2014 తెలంగాణ ప్రభుత్వం రాకముందు కరెంటుకి ఎంత గోసుండే, నీళ్ళకి ఎంత గోసుండే. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని మాజీ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. వేమ్లవాడ రూరల్ మండలం నమిలిగుంటుపల్లె, నూకలమర్రి గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలకు మోసపోయామని, మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోస్కుల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, ఏష తిరుపతి, పెండ్యాల తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్, మాజీ ఉప సర్పంచ్ అంజయ్య పాల్గొన్నారు. గోదావరి జలాలను తీసుకొచ్చి రైతాంగానికి చేతిలో పెట్టి పంటను అందించినటువంటి అతిపెద్ద మార్కెట్ ఉన్నటువంటి గ్రామం. రెండవది, కరెంటు నిరంతరం కూడా ఎప్పుడు కూడా పోకుండా చేసి ఆ నీళ్లను, ఆ కరెంటును మనకి ఇచ్చినటువంటి మార్కెట్ 10 ఏళ్లలో ఎన్నడూ లేని వ్యవసాయాన్ని ఎంత పెద్ద పండగ వాతావరణంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఈ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరే ఆలోచన చేసి, అన్ని తెలుసు మీకు, వాళ్ళు ఇచ్చిన హామీలు తెలుసు. శ్రమించి ఆయన మనకు పొలానికి నీళ్లు అందించారు. అలాగే రైతులను బాగా కష్టాలలో ఉంటారని రైతు బంధు కూడా ప్రతి గుంటకు ఇవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 4.5 నెలల నుంచి చూస్తున్నాము, ఇప్పటి వరకు కూడా ఇంకా రైతు బంధు పడలేదు. అలాగే మహిళా తల్లులకు 4,000 ఇస్తాడు పెద్దవంశులకు, అలాగే యువతులకు కూడా 2,500 రూపాయలు ఇస్తాని ఇప్పటి వరకు మొండి చేయించారు. అలాగే ఇక్కడ సంబంధించిన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఇక్కడ దాదాపు అన్ని కులాలలో కనబడుతున్నారమ్మా. ఏ గ్రామంలో ఇట్లా ఉండరు, కానీ ఈ గ్రామంలో
ప్రతి కులం వాళ్ళు ఇక్కడ ఏదో ఒక సందర్భం తక్కువనే ఎక్కువనైతే అందరైతే ఇక్కడ ఉన్నారా? మనం పల్లెటూరు వాళ్ళం ఎక్కడైనా ఎవరికో కరిమైన సిరిసిలకు పోతే బుక్కడి గ్లాసు నీళ్ళు వేస్తే ఒక బుక్కడి గిట్ట బజ్జం మిరపకాయ ఇస్తే మళ్ళా తెల్లారి ఆడాది గనమడ్డా మెచ్చుకున్న బిడ్డ అంటాం. అంటే మనం అట్లాంటి గుణవంతుల మన పల్లెటూరు. ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీ ఇంటికో, మీ బిడ్డింటికో, మీ కోడలింటికో, మీ అల్లునింటికో, మీ పెద్దవాపుకో చిన్నవాపు ఇంటికో ఏ ఇంటికన్నా కేసీఆర్ పెట్టిన గవర్నమెంట్ సొమ్ము మీ ఇండ్లలో కొద్దిగా వచ్చిందా రాలేదని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అమ్మ వచ్చిందా రాలేదా? అప్పుడే పిల్లలు మరి రాలేదండి. కేసీఆర్ గారు చేయబట్టి నా పల్లెటూరు ప్రజలు 200కి 2,000 రూపాయలు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలందరూ ఆదరించాలని ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ కోరారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శివారు ప్రాంతంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కార్మికులతో ఆమె ముచ్చటించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూలీలను కోరారు. ఆమె వెంట చందుర్తి మండల ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనము ఆంధ్రలో పెత్తానం నుంచి విముక్తి కావడం కోసం తెలంగాణ కోసమే పార్టీ పెట్టుకొని కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంతే కదక్క? ఈ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే మనం అందరం అప్పుడు కొట్లాడినాం, పోరాడినాం. చాలా మంది మీ వంట వార్పు చేసినాం, ధర్నాలు చేసినాం. అందరం కొట్లాడడంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో ఏమేం పనులు జరిగినాయి అనేది నాకంటే ఎక్కువ మీరే చెప్తారు. అంటే 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాలలో మనం ఏం చేసుకున్నాం అనేది మీకు అందరికీ తెలుసు. చాలా పనులు చేసుకున్నాం, ఇంకా అందరినీ చాలా పనులు చేసుకున్నాం. కానీ ఇంకా కొంతమందికి 100% 100% అందరికీ అంటే ఏమన్నా 1, 2 చిన్న చిన్న పనులు ఏమన్నా ఆగిపోయి ఉండొచ్చు. కానీ అవి కూడా మనం మెల్లమెల్లగా చేసుకునే వాళ్ళం. ఈ 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజలు ఏం అవసరాలు అయితే ఉన్నాయో దానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తోగర్రాయ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వేలుపుల రాజన్న పటేల్ ఉపాధి కూలీల వద్ద ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శంకర్, నర్సింగోజు రమేష్, బీసీ మోర్చా అధ్యక్షుడు వడ్లకొండ మహేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రామస్వామి, కందుల శ్రీనివాస్, కొమ్మిడి కుమార్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ఓట్ల మీద ఉన్న శ్రద్ధ దేవుడిపై లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పై నమ్మకం ఉండి ప్రజలు గెలిపిస్తారనుకుంటే మోదీ ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీపై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగుకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీకి రాజన్నపైన భక్తి ఉంటే ఆలయ అభివృద్ధికి ₹1,00,00,000 ఇవ్వలేదని, కనీసం కోడెనైనా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉత్తర కాశీ ప్రతినిధిగా ఉండి 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే మా దక్షిణ కాశీకి 500 కోట్లైనా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కరీంనగర్ ఎంపీ అసమర్థుడైన కారణంగానే ఇక్కడికి నిధులు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు పాల్గొన్నారు. నేను గెలుస్తున్నాను నమ్మకం ఉంటే నువ్వు 5 సంవత్సరాలు నియోజకవర్గానికి గొప్ప పని చేసినాని ప్రజలు నిన్ను ఆశీర్వదించాలంటే నరేంద్ర మోడీ వేమనాడకి ఎందుకు వచ్చిందయ్యా? నరేంద్ర మోడీ వేమనాడకి వస్తే నేను అనుకున్నా నా దక్షిణ కాశీ వేమనాడ రాజ్యాంగ మీద భక్తుంది కావచ్చు అనుకున్నా. కానీ ఎన్నికల మీద ఓటు మీద ఉన్న భక్తి వేమనాడ రాజ్యాంగం మీద లేదు. ఉందా? ఉంటే నా వేమనాడ రాజనకు కోటి ఇవ్వకపోతే 1 కోటి కూడా ఇవ్వకపోతే 1 కోడెల నుంచి కోరింటి కదా ₹1 కోటి ఇవ్వనోడివి
నా ఎవరో రాజనకు ఒక కోడెను ఇవ్వకపోతుంది కదా. ఎవరైనా రాజన కోడ కడితే మంచిది కదా. కోడ కట్టడానికి ఏమున్నదిగా, దేవుడి మీద భక్తి లేదు, చెప్పుల మీద భక్తి. చిత్తం దేవుడు, చిత్తం చెప్పుల మీద దేవుడికి ఉన్న శరీరం. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటన పట్ల ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. బీజేపీకి మళ్లీ అధికారాన్ని అప్పగిస్తే రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రజలందరూ ఏకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున మండల ప్రజలు పాల్గొన్నారు. చంద్రుతి మండల కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అమ్మ ఇప్పుడే పుట్టినరోజు తల్లిదండ్రులందరినీ ఒకటే మాట్లాడుతా ఉన్నా. తల్లిని ఏమడుగుతారు? ఆశీర్వచనం అడుగుతారు. మీ అందరూ ఆశీర్వచనం కావాలి. ఆశీర్వచనం కావాలంటే బిడ్డ తెల్లముఖం వేసుకొని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అంతే ఆశీర్వచనం అదే కదా. అప్పుడు మీ అందరి హృదయపూర్వకంగా తల వంచి జన్మదినం రోజు మీ ఆశీర్వచనం కోరుతాను. ఒకసారి రాజేంద్రరావు గారికి సారి కాంగ్రెస్ పార్టీ ఓటేమని కోరుతున్నా. ఎంతలేమది అంటే ఒకసారి సపాటు కూడా ఆశీర్వదించు, నన్ను తనను ఆశీర్వదించండి, పిల్లలను ఆశీర్వదించండి. అదే కదా. మొన్ననే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ సీనియర్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గర్జనపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శిరీష, భూత శ్రీనివాస్, శివరామకృష్ణ, సంతోష్ నాయక్, మదన్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈసారి కూడా మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళందరికీ ఎవరైతే అర్హులవుతున్నారో ఆ 2500 స్కీమ్ అయితే ఉందో వర్తించినట్టు మొదటగా మన ఊరికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరినాము. అది కూడా సానుకూలంగానే స్పందించారు. ఇక డబుల్ బెడ్రూమ్స్ అది కూడా ఈ 10 సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా మనకు శాంక్షన్ కాలేదు. అది కూడా చెప్పినాము. ఎప్పుడైతే స్కీమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మొదటి ప్రాధాన్యతగా మన ఊరికే ఇవ్వాలని చెప్పేసి కోరినాము. వరలక్ష్మి ప్లేస్ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. కాబట్టి మన అందరం కూడా పెద్దపల్లి రూరల్ మండలంలోని పెద్ద కల్వల, పెద్ద బొంకూర్, చీకురాయి, రాంపల్లి, ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే విజయ రమణారావు ముచ్చటించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా గుర్తు చేస్తూ వాటితో పాటు పెద్ద కల్వల గ్రామంలో కూడా చాలా మంది ఇండ్లు లేని నిరుపేదలు. ఆనాడు మీ దగ్గర నేను కూడా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్య అనే కార్యక్రమంలో తిరగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు జూన్ 6 నాడు ఎన్నికలు కూడా అయిపోతుంది. జూన్ 10 నుండి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. మన పెద్దకల్వల గ్రామంలో పెద్ద ఊరు 2009, 18, 23 పార్లమెంట్ ఎన్నికల మీరంతా నాతోనే ఉన్నారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ప్రతిసారి నా మీదనే ఉంది. మీరందరూ నా వెన్నంటే ఉంటా ఉన్నారు. కాబట్టి బయట 20 ఇస్తే మీకు 30 ఇల్లు ఇప్పిస్తాను. బయట 25 ఇస్తే మీకు 40 ఇల్లు ఇప్పిస్తాను. 5 సంవత్సరాల ప్రోగ్రాం అందరికీ ఇల్లు ఇప్పించి లేని వాళ్ళు ఎవరో జాగా ఉంటే. పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన దాదాపు 200 మంది విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంతిని మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ బానయ్య, ప్రచార కమిటీ కన్వీనర్ వడ్నాల శ్రీనివాస్, ఎంపీపీ కొండా శంకర్, మంతిని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గర్రెపల్లి రాజవీరు, సదానందం, నందం, సమ్మయ్య, రమేష్ పాల్గొన్నారు. మీరు పడ్డ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. మీ పిల్లలను ఇంజనీరింగ్ చదివించిండ్రు, డిగ్రీలు చదివించిండ్రు, వాళ్ళకు ఉద్యోగ అవకాశం దొరకాల. మా సోదరుడికి చెప్పిన ఇప్పుడే ఉద్యోగాలు కావాలి సార్ అన్నాడు. మంతెన్లు అయితే కాదయా అని చెప్పిన. వాళ్ళు హైదరాబాద్ పోతారా, కరీంనగర్ పోతారా, వరంగల్ పోతే తప్పకుండా చేస్తామని చెప్పిన. ఇంటి దగ్గరే ఉద్యోగం రావాలంటే కాదు, అది కూడా ప్రయత్నం చేస్తాం. ముందు ముందు ఇంకెట్లా నడుస్తుందో మీ అందరి అవకాశంతో ఏమేమి పరిశ్రమలు వస్తాయో, ఏమేమి అవకాశాలు తీసుకురావాలో చెప్తా. ప్రస్తుతానికి చెప్తున్నా, తప్పకుండా చదువుకున్న ప్రతి వ్యక్తి వారి నైపుణ్యాన్ని పెంచి
పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా ఆ నైపుణ్యాన్ని పెంచే ఒక ఆలోచన రాష్ట్ర స్థాయిలో చేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది కాబట్టి ఇప్పుడు చక్కటి అవకాశం వచ్చింది. అతనికి ఓటు రూపంలో మనం అవకాశం ఇస్తే మిగతా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ చేతుకుంటూ ఓటేసి. హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చెందిన సుమారు 200 మంది అనుచరులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో యువతకు సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్పొరేషన్ పదవులు కేటాయించడంలోనూ, ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ యువతకు సరైన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో తమ పార్టీలోని యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొదురుపాక తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు సాగర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లోని ఉపాధి కూలీల వద్ద హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేసి గెలిపించాలని కూలీలను కోరారు. మహిళల నుంచి కానివ్వండి, యువకుల నుంచి కానివ్వండి, బ్రహ్మాండంగా మాకు రెస్పాన్స్ వస్తుంది. ఏవైతే 6 గ్యారెంటీ పథకాలు వచ్చిన ప్రభుత్వం వచ్చిన నెల లోపలనే మేము 2-3 గ్యారెంటీలు అమలు చేసినాం. ఎలక్షన్ తర్వాత ఏవైతే కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్, వీళ్ళు ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా కాంగ్రెస్, సిపిఐ నాయకులు సంయుక్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగం అంజయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి పాల్గొన్నారు. 545 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కనుక గెలిపించినట్టుంటే దేశంలో లౌకికవాదం మరింత అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా ఇవాళ దేశంలో 12 కోట్ల మందికి అన్నం పెడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టం ఏదైతుందో ఈ చట్టం మరింత అభివృద్ధి అవుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,80,000 కోట్ల బడ్జెట్ ఉన్న దాన్ని కేవలము 86,000 కోట్లకే కుదించి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ, మరమగ్గాల అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే నేత కార్మికుల నేటి పరిస్థితికి కారణమన్నారు. గత ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు బకాయి పడ్డ 275 కోట్ల రూపాయల నుండి 50 కోట్లు విడుదల చేశామని, మిగతా బకాయిలు కూడా త్వరలో విడుదల చేయిస్తామన్నారు. వస్త్ర విహార్ పేరుతో వస్త్రం అమ్ముకునేలా ఏర్పాటు చేస్తామని, ప్రతి కార్మికుడిని లక్షాధికారుడిని చేస్తానని ఆయన ప్రతినపూనారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎందుకని పెండింగ్ ఉండడం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయింది మహానుభావుడు కేసీఆర్. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు సాంత్వన, ప్రజలకు సాంత్వన కలగాలి అని చెప్పేసి 5 గ్యారెంటీలు ఇమీడియట్గా చేసి నిన్ననే మీరు చూస్తున్నారు. ఇంత కష్టకాలంలో కూడా రైతు బంధు మొత్తంగా కంప్లీట్ చేసినారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత కమిటెడ్గా ఉంది ప్రజా అవసరాల కోసం, వెల్ఫేర్ కోసం. మీ బకాయిల విషయంలో కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఆయన సోదరి రోహిణి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ పాల్గొన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీఓ మంగిలాల్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 317 పోలింగ్ కేంద్రాలకు ఇక్కడి నుండే సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఒక్కో పోలింగ్ బూత్ కు ఒక్కో పీఓ, ఏపీఓ, 2 ఓపీలను నియమించామన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ రెవెన్యూ సింగరేణి అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి 5 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు అర్చకులు నిర్వహించనున్నారు. స్వామివారి అద్దాల మండపంలో భగవత్ శంకరాచార్యుల చిత్రపటానికి ఉపనిషత్ ద్వారా అభిషేకం పూజలు చేయనున్నారు. సాయంత్రం కళ్యాణ మండపంలో భగవత్ శంకరాచార్యుల పారాయణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తారు. ఏటా వైశాఖ మాసంలో 5 రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సాయుధ బలగాలతో కలిసి సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ కృష్ణ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలతో అభద్రతా భావాన్ని తొలగించే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, శాంతి భద్రతలకు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ కృష్ణ, ఎస్ఏ లక్ష్మణరావు, వివిధ సాయుధ బలగాలు, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఓటు హక్కు నిర్భయంగా వేసుకున్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా, ప్రజలందరూ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి భయాలు లేకుండా ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో మన యొక్క భవిష్యత్తు గురించి కానీ, మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ ఎన్నికల ఉత్సవాల్లో ప్రజలందరూ ఓటు హక్కున్న అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ పెద్దపల్లి శాఖ తరఫున బీఎస్ఎఫ్ పార్టీ, మిగతా మా సబ్ డివిజన్ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సాధించిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి కూడా రావాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు ఆకాంక్షించారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని అన్ని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ద్వారా తెలిసిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద ఏర్పడిందని, ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. మోదీ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బోయిన్పల్లి వినోద్ కుమార్ జిల్లాకు అనేక అభివృద్ధి నిధులు సాధించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనవే ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్ తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 10వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల రావడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున కరీంనగర్, సిరిసిల్ల 2 జాగాలకు వెళ్ళి కూడా మరి ప్రజలు రావాలి, తరలి రావాలి, మీ సమస్యల పట్ల వారు మాట్లాడుతున్నారు.
ముఖ్యంగా ఒకటి నేను చెప్తా ఉన్నాను, ఇలా 32 జిల్లాలు ఏదైతే చేశారో కేసీఆర్ గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను పార్లమెంట్ సెగ్మెంట్కి ఒకటే జిల్లా చేస్తా అని ఒక కమిటీ వేశానని మన తుమ్మల నాగేశ్వర్ కూడా చెప్తా ఉన్నారు. కష్టపడి కొట్లాడి తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ప్రజలందరూ ఉద్యమించిన తర్వాత ఇలా సిరిసిల్ల జిల్లాను మరి బీఆర్ఎస్ అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రకటించ జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లా పోయే ప్రమాదం ఉంది, ప్రజల అప్రమత్తంగా ఉండాలి, ఈ జిల్లా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ కొట్టేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది అని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఇలా గౌరవ శాసనసభ్యులు మరి వారి స్టాండ్ చెప్పాలి. ఎవరు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల జిల్లాకు మీరు కట్టుబడి ఉన్నారా? ఉంటే మరి మీ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోచ్ బొమ్మనవేణి సతీష్ మాట్లాడుతూ 25 ఏళ్ల నుండి జూలపల్లి మండల కేంద్రంలో స్థానిక యువకులకు వాలీబాల్ క్రీడపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 మంది యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సో మనకు ప్రతి ఇయర్ ఇక్కడ సమ్మర్ వేసవి క్రీడా శిక్షణలో ప్రతి మార్నింగ్ ఈవినింగ్ మాకు 50 మెంబర్స్ వస్తుర్రు. సో మాకు ఇక్కడ ఈ శిక్షణ శిబిరం నుంచి మాకు చాలా మంచి మెలకువలు నేర్పిస్తున్నా, మంచి డిసిప్లిన్ తోటి మాకు ఎస్ఐ కూడా బాల్స్ స్పాన్సర్ చేసిండు. మాకు డైలీ ఒకరు ఫ్రూట్స్, ఒకరు మినరల్ వాటరు, ఒకరు కూల్ డ్రింక్స్ అట్లాంటి స్పాన్సర్ చేసుకుంటూ మంచి మా సీనియర్ క్రీడాకారులు కూడా చాలా హెల్ప్ చేస్తుర్రు. బాల్స్ అంటే బాల్స్, ఇప్పుడు నెక్స్ట్ టీషర్ట్లు కూడా వీళ్ళందరికీ మేము ఇస్తున్నాం. డివైఎస్ఓ నుంచి కూడా కలెక్టర్ సిగ్నేచర్ చేసి వీళ్ళకు ఈ 1 మంత్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇస్తాము. పార్టిసిపేషన్ సర్టిఫికెట్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుండి 3 రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. దీంతో ముందుగానే మద్యం కొనుగోలు చేసేందుకు షాపులు బాటపట్టారు మందు బాబులు. కాగా పెద్ద మొత్తంలో మద్యం తరలింపునకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని కాంగ్రెస్ ఓదెల మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఏం చేసిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి బ్రిడ్జిలు గాలికి వరదలకు కొట్టుకుపోయాయని తెలిపారు. అనంతరం ముద్రా సంఘం, గౌడ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మొండయ్య, గోపతి సది, స్వామి, రవిగౌడ్, నిమ్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓట్లు అడుగుతాను. ఐకేపీ అంటేనే ఇందిరా క్రాంతి పథకం, అది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కరువు పని దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. అసలు కరువు పని పెట్టిందే 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం. యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే ఈ పథకం వచ్చింది. మరి ఈ రకంగా మీరు ఓట్లు అడిగే దగ్గర వెళ్ళిందే కాంగ్రెస్ పథకాలు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ లబ్ధి పొందిన లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.